పాయింట్ ముఖ్యం నాకు. యా వెంకటకృష్ణ గారు నమస్కారం, ప్రభాకర్ గారికి నమస్కారం. నమస్తే. ఇప్పుడు చట్టప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఎట్లా వ్యవహరించాలనో అట్లా వ్యవహరించమని చెప్పి మార్నింగే డీజీపీ గారికి మేము ఏమంటాము అప్పీల్ చేసినాం. ఆయన దానికి సానుకూలంగా అనే దానికంటే చట్టపరంగా వ్యవహరిస్తాం. ఇప్పుడు ఎవరైనా మన మీటింగ్లకు జనం రాకపోతే రైల్వే ట్రాక్లను పీల్చుడు, సింగరేణి భవనం పీల్చుడు చేస్తారా అంటే టీఆర్ఎస్ పరిస్థితి చెప్పకనే సుమన్ చెప్పినట్టు కనబడుతుంది నాకు అక్కడ. పోనీ ఇది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామమా? మరి అంటే ప్రభుత్వ ఆస్తులను పీల్చితే ప్రజలకు నష్టం కల్పిస్తే ప్రజలు మన వైపు చూస్తారనే ఒక దరిద్రపు ఆలోచనలతో బీఆర్ఎస్ పార్టీ దివాలా కోర ఆలోచనలతో ఉన్నదనేది నా యొక్క అభియోగం. తర్వాత సుమను తనంతటా తానన్నాడా, లేకపోతే కేసీఆర్ ఇది అనమని చెప్పిండా, కేటీఆర్తో బాగుంటాడు ఈయన, మరి హరీష్ రావు మాట చెప్తుంది, కానీ మరి ఎవరు అనమన్నా అన్నారు అంటే ఇట్లా అనేస్తారా? దీనంటే టెర్రరిస్టులు కూడా ఇట్లా ఓపెన్గా మేము అవి ఫెయిల్ చేస్తాము, మీ కోసేస్తామని చెప్పరు. చేసినాక ఆ చర్యకు మేమే కారణం అంటారు. మిలిటెన్సీ ఇన్ ద మైండ్, మిలిటెన్సీ ఇన్ ద ఎగ్జిక్యూషన్. అంటే మైండ్లో ఏముంటుందో తర్వాత అది చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బేలతనంతో మాట్లాడిండా, తెలివి తక్కువతనంతో మాట్లాడిండా, లేకపోతే బాస్ను సాటిస్ఫై చేయడానికి మాట్లాడిండా, కానీ అది యాంటీ నేషనల్ స్టేట్మెంట్. అది అసలు అట్లాంటి ప్రకటనలు ఒక రాజకీయ నాయకుడు చేయడు. రౌడీలకు గూండాలకు కూడా పద్ధతులు ఉన్నాయి ఈ రోజుల్లో. వాళ్ళు కూడా ఏది చేయాలి, ఏ ప్రకటన చేయాలనే దాని దగ్గర కూడా ఇంగితంతో ఉన్నారు. కానీ ఇట్లా నీతి మాలిన ప్రకటనలు చేసి మళ్ళీ మనోడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇంకా కంప్లైంటే చేయలే, నా మీద కంప్లైంట్ చేస్తారట, నా మీద చేస్తారట అని ఈయన ప్రెస్ మీట్ పెట్టినా కొంచెంసేపటి పోయి మేము డీజీపీని కలిసినాం, ఏంది మరి ఇట్లా పరిస్థితి ఉంటే అని. అంటే వాళ్ళు ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా, ఎట్లా తెలుస్తున్నది వాళ్ళకు? మేము కంప్లైంట్ చేస్తామని ఎట్లా తెలుస్తున్నది? లేకపోతే సీఎం ఆఫీస్ అని చెప్పి ఎట్లా తెలుస్తున్నది? అంటే ఇంత ప్లాన్డ్గా కాన్స్పరసీ చేస్తున్న వాళ్ళు రేపు ఇలాంటి చర్యలు, ఇప్పుడు వీళ్ళ మీటింగ్లు పోయిన వాళ్ళకు రక్షణ లేదు, వీళ్ళు కార్యక్రమాలు ఇస్తే దాంట్లోనే ఏదన్నా ఒకటి పేల్చి ఏదో ఒకటి చేసి కూడా ఇది ప్రతిపక్షాలు అధికార పక్షం చేసిందని చెప్పి చేసినది చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు ఆంధ్ర తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర గోబ్యాక్ అని ఆంధ్ర వాళ్ళ మనోభావాలు దెబ్బతింటట్టు మాట్లాడితే ఆ రోజు ఆంధ్ర వారి పాపం ఇక్కడ ఉంటారు, లేకపోతే పోనీ ఏదో వాళ్ళకని చెప్పి ఊరుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో ఇలాంటి ప్రకటనలు చేయడం, ఆ రోజు ఆంధ్ర మిత్రుల మీద ప్రకటనలు చేయడాన్ని కూడా అందరం వ్యతిరేకించినాం. మేమే కదా JS11 డిస్ట్రిక్ట్ మొత్తం దాన్ని కోఆర్డినేట్ చేసి అట్లా లేదు, ఇట్లా అన్నాడు, ఇట్లా లేదు, అట్లా అన్నాడు. కేసీఆర్ జాగో బాగో స్టేట్మెంట్లు, పొట్టికూర గోంగూర స్టేట్మెంట్లు అని మేమే కన్వర్ట్ చేసి ఏదో పోనీ మాయ చేశారు, న్యూట్రల్ గా చేశారు. వాళ్ళ కంట్రోల్ లేదు, కేసీఆరే కంట్రోల్లో లేడు. కేసీఆర్ జాగో బాగో అనేది కొంతవరకు ఏమోలే అనుకోవచ్చు. బాబు మీరు ఈ ప్రాంతాన్ని వదిలేసిపోండి అన్నాడనే సెన్స్లో తీసుకోవచ్చు, ఏదో ఉద్యమం టైంలో అన్నాడు. కానీ ఇది తెలంగాణ వచ్చేసింది, ఇది తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పార్టీలు, తెలంగాణ రైతులు, తెలంగాణ ధాన్యము, తెలంగాణ రైలు పట్టాలు, తెలంగాణ సింగరేణి, తెలంగాణ జిఎం, మిలిటెంట్ తరహా ఉద్యమాలు వస్తే తప్పించుకున్నారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సాగరహారం అంటే కేసీఆర్ పోయి ఢిల్లీలో పడినాడు, వీళ్ళు ఎవరు లేరు. చివరికి హరీష్ రావు మనోడు ఈటెల రాజేంద్రప్పుడు వచ్చిండు. తర్వాత దీని పేరేం పేరు మిలియన్ మార్చ్ లో కేసీఆర్ వద్దన్నాడు. అసలు అమ్మో అది ఏమైతుందో తెలియదు అని చెప్పి 2 సార్లు పోస్ట్ పోన్. అది మిలిటెన్సీ యాక్టివిజం కానీ మిలిటెన్సీ కాదు అది. కానీ దాంట్లో జేఏసీ ఎప్పుడు విగ్రహాలు కూర్చోమని చెప్పలేదు. కానీ అక్కడ ఆ తంతు జరిగింది కూడా. మరి ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే నేనేమంటున్నంటే మీరు ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని విమర్శ చేయండి, ఆ హక్కు మీరు కలిగి ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చేది కాదు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. లేకపోతే మీరు రైతుల విషయంలో ఏమన్నా ఇప్పుడు ఒక్క వరి పంటకు సంవత్సరానికి 40,000 కోట్లు ఇస్తున్నాం మనం. అది పక్కన ఇప్పుడు మీరు 40,000 కోట్లు ఇస్తున్నారా, 1,00,000 కోట్లు ఇస్తున్నారా పక్కన పెట్టండి, అయినా సరే ఇంకో 10,000 కోట్లు ఇవ్వండి అని అడిగే ఇది రైట్ ఉంటే ఉండవచ్చు, నో డౌట్, అడగమనండి. ఓకే, పంట గుంటలు ఏమంటారు? 51 లక్షల మెట్రిక్ టన్నులు, 1,40,00,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే
గత ప్రభుత్వము 40 లక్షల పైచిలుకు కొంటే ఇప్పటికీ 51 లక్షల పంట కొన్నాము. 8,500 మనము పైచిలుకు మనము ఐకేపీ సెంటర్లను పెట్టినాము. ఇప్పటికి ఇంకా 16 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికి సిద్ధంగా ఉన్నది. వీళ్ళు పంట కల్లాల నుంచి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద తడిసి మోపిడైనా కూడా పట్టించుకొని, రైతులు అరవ లక్ష్మణాన్ని చనిపోతుంటే పట్టించుకొని వాళ్ళు అలా రైతుల మీద ప్రొవోకేషన్ చేస్తారు. మన ఉద్యోగుల మీద ప్రొవోకేషన్ మన ఆర్టీసీ వాళ్ళ మీద చేస్తే పాపం శంకర్ గౌడ్ లాంటి మిత్రుడు చనిపోయి. అంటే వీళ్ళు రెచ్చగొట్టేది సెంటిమెంట్ రెచ్చగొట్టి 2.5 సంవత్సరాలకి మొత్తం వీళ్ళకి అసలు ఆగలేకపోతున్న పరిస్థితి. ఎడిటికి ఇక్కడ నాకు అర్థం కానిది కూడా ఒక్క నిమిషం